కడప జిల్లా జమలమడుగులో వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11న ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ దేవాలయాన్ని 17 ఏళ్ల కిందట టీటీడీలో విలీనం చేసినప్పటి నుండి పూజా కార్యక్రమాలన్నీ వైభవంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా 17న జరిగే రథోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు నారాపుర వెంకటేశ్వర స్వామి టెంపుల్ను 17 సంవత్సరాల కిందట టీటీడీలో కలపడం జరిగింది. మళ్ళీ 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, అందులో ప్రధానంగా 17వ తేదీ నాడు రథోత్సవం. ఊరంతా 28 చోట్ల ఆపుతూ ప్రయాణం. ఏం చేయాలా? పోలీస్ పరంగా అయితే ఎట్లా, మున్సిపాలిటీ పరంగా ఎట్లా, ఆ రోజు కరెంటు ఇబ్బంది లేకుండా చేయాలా, కానీ కరెంటు ప్రాబ్లం రాకుండా చూడాలా, త్రాగునీరు ప్రాబ్లం రాకూడదు, వసతులు ప్రాబ్లం రాకూడదు, శుభ్రతగా ఉండాలా, అందరి సహాయ సహకారాలు ఉండాలని ఒక గ్రూప్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్నీ నోట్ చేసుకున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లుండి నాడు 8వ తేదీ నాడు టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి బీజేపీ పార్టీ, ఆయనతో పాటు సురేందర్ రెడ్డి, మరి కొంతమంది 20 మందికి పైగా స్టాఫ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ కడప నుండి కూడా రమ్మని ఈ టెంపుల్కి ఏం చేయాలా, అందులో టీటీడీ తరఫున ఏం చేయాలి, అక్కడ ఆస్తుల కల్పన ఎలా చేయాలి, వసతుల కల్పన ఎలా చేయాలనేది ఉద్దేశం. ఇది జమ్మలమడుగు సర్వతో అభివృద్ధి కోసం అదొక భాగం. అదే కాకుండా చర్చిలు, మసీదులు కూడా ఏం చేయాలనేది కూడా ఒక అంశం. కూడా దీన్ని కూడా ప్రోత్సహించడమే. అన్ని మతాలు ఒకటే, అందరినీ సమాన మతంగా చూడాలా. ఇక్కడ ఒక మతానికి ఇంపార్టెంట్, మరొక మతం ఇంపార్టెంట్ అనేది లేదు కూడా.